స్కూల్ మరియు కాలేజ్ యాజమాన్యాలకు నా సలహాలు సూచనలు. నేను మీ నాగలక్ష్మి, ఆర్టీఓ కందుకూరు. సో ఆల్రెడీ కాలేజెస్ అండ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయండి. ఏ ఒక్క బస్సు కూడా ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి వస్తే మాత్రం తప్పనిసరిగా కేసు బుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టలేం. కాబట్టి ప్రతి ఒక్క యాజమాన్యం కూడా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫిట్నెస్సే కాకుండా అదర్ డాక్యుమెంట్స్ లైక్ ట్యాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ ద డ్రైవర్ అండ్ అటెండర్ని కూడా బస్సులో కంపల్సరీ ఉంచేలాగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే స్పెషల్ డ్రైవ్స్ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి, కేసులు బుక్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే భావి భారత పౌరుల్ని మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పట్ల ఉంది. అంతేగాని వాళ్ళ ప్రాణాలను తీసే పని మనం చేయకూడదు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, నిర్లక్ష్యం లేకుండా ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా నిబంధనల్ని పాటిస్తూ ఆచరిస్తూ పిల్లల్ని భద్రంగా వారి వారి గమ్యాలకి చేర్చాల్సినటువంటి బాధ్యత ప్రతి డ్రైవర్కి, అట్ ద సేమ్ టైం యాజమాన్యాలకు కూడా. సో ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ట్రాఫిక్ రూల్స్ అనేది తప్పనిసరిగా పాటించండి. అండ్ ఈ రోజు మనకి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారో, దానివల్ల ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతారో వారికి బీమా కూడా వర్తించదు. సో అది స్కూల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అక్కడ ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాతైనా మీరు కాస్త భద్రంగా, చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ప్రతి ఒక్కరిది ప్రాణమేనండి. ఆ ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత మాది. చట్టాలున్నాయి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆచరించాలి, పాటించాలి. సో ఇది నా హెచ్చరికగా తీసుకోండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కందుకూరుకి సంబంధించిన ఎటువంటి స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఎవరూ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ని మాత్రమే మీరు ఉద్యోగంలో పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు రథసారథులు. ఆ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఎంతోమంది పిల్లలు ప్రాణత్యాగాలు జరుగుతున్నాయి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. సో స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కించుకున్న తర్వాత వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా, తర్వాత ఇంటి దగ్గర దించిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారా లేదా అని తర్వాత మాత్రమే మీరు మూవ్ చేయాలి వాళ్ళని. అంతేకాకుండా మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనేది ప్రదర్శించకండి. ఓవర్లోడ్ ఎట్టి పరిస్థితిలో ఎక్కించుకోవద్దు. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. సో దానికి తర్వాత మనమే ఇబ్బంది పడాలి. సో వాళ్ళ భవిష్యత్ అంతా మన చేతిలో ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే.